దావోస్లో ఈ ఏడాది జనవరిలో జరిపిన పర్యటన తరహాలోనే ఏపీ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణం, సీఎం చంద్రబాబు పాలనానుభవంతో గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడానికి తాను పడిన కష్టాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడుల కోసం అక్కడ ఒప్పందాలకు తొందరపడకుండా వారందరినీ వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రప్పించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. వారి పెట్టుబడులకు పూర్తి భరోసా ఇచ్చారు. దావోస్లో ఈ ఏడాది జనవరిలో జరిపిన పర్యటన తరహాలోనే ఏపీ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణం, సీఎం చంద్రబాబు పాలనానుభవంతో గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడానికి తాను పడిన కష్టాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడుల కోసం అక్కడ ఒప్పందాలకు తొందరపడకుండా వారందరినీ వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రప్పించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. వారి పెట్టుబడులకు పూర్తి భరోసా ఇచ్చారు.